వెల్కమ్ బ్యాక్. వరంగల్ మహానగరంలోని స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. 4 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వాహనాలను మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి ధర్నా చేపట్టారు. చాలీ జీతాలను కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని, చెత్త సేకరణలో ఆటోల నిర్వహణ కష్టంగా మారిందని నిరసన తెలిపారు. తమను కూడా మున్సిపల్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత 4 నెలల నుంచి మాకు జీతాలు ఇస్తలేదు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల మా కుటుంబాలు రోడ్డు మీద పడి, మాకు బండ్లకు మెయింటెనెన్స్ రిపేర్ చేయించుకోవడానికి పైసలు లేక బయట ఎక్కడైనా ప్రైవేట్ అప్పులు తెచ్చుకోవడానికి పోయినా కూడా ఆ బ్యాంకులకు లోన్లు ఉండి బ్యాంకు లోన్ ద్వారా బండి తీసుకున్నాం కాబట్టి ఆ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీ చెల్లించవలసిన 60 నెలల చెల్లించవలసిన ఇన్స్టాల్మెంటు 72 నెలలు అయినా కూడా కంప్లీట్ చేయకోకుండా వాళ్ళు దాంట్లో బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ అయిపోయి కనీసం మాకు ప్రైవేట్ బ్యాంక్ కూడా ₹1 ఫైనాన్స్ అప్పిచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో బండ్లు నడపలేకనే బండ్లు తీసుకొని వచ్చినాం. ఈ బండ్లు కూడా మేము కావాలని కోరుకోలేదు, మున్సిపాలిటీ ఇప్పించింది కాబట్టి మా పేరు మీద రిజిస్ట్రేషన్ బండ్లే అయినప్పటికీ కూడా మాకు ఆ బండ్లతో రిపేరు మెయింటెనెన్స్ ఇన్ని రోజులు పనిచేసినందుకు మాకు జీతాలు కూడా రాని పరిస్థితిలో